హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లో. నేను వచ్చేసి లెగస్ట్లోకి 7 o'clock ఆ టైం అయింది. కానీ అప్పుడే మా తమ్ముడు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడనమాట. అక్క బస్ మిస్ అయిపోయింది అని చెప్పాడు. సో అప్పటికప్పుడు నేను తొందరగా ఆ రోజేమో హెయిర్కి ఆయిల్ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యి ఆయిల్ పెట్టేసుకొని తొందరగా ఫ్రెష్ అయిపోయాను. నా తొందరగా తగ్గట్టు మా పాప చూడండి, మధ్యలో దానికి ఆయిల్ పెట్టాలంట, దాన్ని రెడీ చేయాలంట. దాన్ని కూడా యాక్చువల్గా కాలేజీ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు దాన్ని తీసుకొని వెళ్దాం అనుకున్నాను. అందుకే దాన్ని కూడా నీట్గా రెడీ చేసేసాను. కాకపోతే ఏమైందంటే నా క్యాంగ్రో బ్యాగ్ ఎక్కడ పెట్టేసామో కనిపించలేదు పాపం. అందుకనే దాన్ని ఇంటి దగ్గర వదిలేసాను, ఏడుస్తుంది. మా తమ్ముడు ఎత్తుకున్నాడు తీసుకొద్దామని, కానీ క్యాంగ్రో బ్యాగ్ కనిపించలేదని చెప్పి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళి మా తమ్ముడిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ 7:30 అయింది. అయినా మంచు చూడండి ఎంత ఫుల్గా పట్టిందో అసలు. నేను ఇంటికి వచ్చినప్పుడైతే మంచు కురిసింది వర్షంలాగా. నేనైతే ఇంక వీడియో తీయలేదు, భయమేసి ఒక్కదానే వస్తున్నాను కదా అని చెప్పి. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, స్కిప్ చేసేసాను. దింపేసేసి వచ్చేసరికి నాకు 9 అవుతుంది అనుకుంటా, 8:45 అయింది. ఎందుకంటే నేను కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తాను. అదిగోండి కనిపిస్తుంది కదా ఆ కాలేజ్. ఈ కాలేజ్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా, ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత చూడండి నా కోసం ఒకరు ఎలా వస్తున్నారో పరిగెత్తుకొని. నేను లోపలికి వెళ్ళి పిలుస్తులోకి పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు. అమ్మ అంటూ మానేసింది, ఇంకా లిక్కీ లిక్కీ అని పిలుస్తుంది నన్ను. అదిగోండి రుబీ అంటిలోకి ఎలా వస్తుందో చూడండి. పాపం మనం 1 minute కనిపించకపోయినా పిల్లలు చాలా మిస్ అవుతారు మనల్ని, ఎంత అందంగా పరిగెత్తుకొని వస్తుందో. తర్వాత చాలా ఆడుకున్నాం మేము. మా అమ్మాయి మిస్ అయిందంతా మొత్తం తీర్చేశాను. ఈ మధ్యలో కొంచెం తనకి చేత్తో తినడం అలవాటు చేస్తున్నాను. అందుకని చెప్పి అంత పని అనిపించట్లేదు నాకు. కొంచెం వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి కూడా టైం దొరుకుతుంది. పాపం ఫుడ్ పెట్టిచ్చేస్తుంటే కనుక తనే తింటుంది. ఇడ్లీ అయితే పీసెస్గా చేసేసి ఇస్తున్నాము. రైస్ అయితే కలిపేసి ఇస్తే చేత్తో అయినా తింటుంది, స్పూన్తో అయినా తింటుంది. కొంచెం ఒలిగినా సరే బాగానే తింటుంది. అలా ఇవ్వడం వల్ల పిల్లలకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని నా ఒపీనియన్. కొంచెం తిన్నా వాళ్ళ స్టమక్ నిండుతుంది, ఎందుకంటే వాళ్ళు తిన్నారన్న సాటిస్ఫై అవుతారు. తనని అలా ఆడిపించేసి పడుకోబెట్టేశాను. పడుకున్న తర్వాత నేనైతే ఇంకొకసారే లంచ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ కనిపించింది. సో ఇంక లంచ్ కూడా స్కిప్ చేసేసి ఐస్ క్రీమ్ని ఆ రోజు నా బ్రంచ్లా మార్చేసుకున్నాను అనమాట. ఐస్ క్రీము అలాగే ఒక యాపిల్ తినేసాను. టీవీ చూస్తూ తిన్నాను. నేను టీవీలో మా పాప పడుకున్న తర్వాత అయితేనే చూస్తాను టీవీ. అవి కూడా నేను మూవీస్ సీరియల్స్ గట్రా కాదు, నేను ఏం చూస్తానో లాస్ట్లో చూపిస్తాను మీకు. నేను కూడా ఇక నుంచి వీక్లీ వన్స్ వీకెండ్ టైంలో లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. తగ్గేదేలే అని చెప్తుంది అక్కడ. అలాగే లైవ్లో ఏ ఏ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కామెంట్ చేయండి. నేనైతే చేద్దాం అనుకుంటున్నాను వీక్లీ వన్స్. సాటర్డే లేదు ఫ్రైడే అయినా చేస్తాను. అదిగోండి అక్కడ నేనైతే నా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాను. మా పాప మెల్క్గా ఉన్నప్పుడు తింటే తనకు కూడా అలవాటు అయిపోతుందని నేను అంతలా తినను. టీవీకి చూస్తూ ఉంటాను, అది కూడా నెట్ కనెక్ట్ చేసుకొని చూస్తాను. చూడండి నేనైతే ఏం చూస్తున్నాను. మా పాపకు చూపించాను కానీ నేను చూస్తాను టీవీలో, నాకు చాలా ఇష్టం. నిన్న పెళ్ళికి ముందు నుంచి అయితే చూస్తున్నాను. ఇవి వచ్చేసి బర్డ్ స్టోరీస్ అనమాట. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే డన్.